రోజులల్లా చాలా మందికి ఓపిక అన్నది ఉంటనే లేదు. రోడ్డు మీద బండి పట్టుకొని ఎక్కుతేనైతే ఓపికన్న మనిషేగా అనిపించడు. బండి పట్టుకొని పోతనే కాదు, బస్సులు ఎక్కుదామని పోయినా జనాలకు ఓపికనే ఉంటలేదు. వికారాబాద్ జిల్లాలో నవాజ్ అనే ప్యాసింజర్ ఒట్టిగా ఓ బస్సు డ్రైవర్ మీద చేసుకున్నాడు. రాములు అనే డ్రైవర్ బస్ స్టాప్ లో బస్సు పక్కకు పెట్టుకొని పార్టీలు బువ్వ తింటున్నాడట. ఇక బస్సు ఎక్కుదామని వచ్చిన ప్యాసింజర్ బస్సు ఎప్పుడు కదులుతుంది అంటే తిన్నంకెళ్తాము బస్ టైం కాలే ఇంకా అని చెప్పినట. దానికైనా మీ డ్రైవర్లకు బాగా బలిసింది అది ఇది అని తిక్క మాటలు మాట్లాడినట. ఇక అన్నం తినే డ్రైవర్ రాములన్న కోపం వచ్చింది. తినేసేతోటే వచ్చి ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని నిలదీసిండు. ఆయనతో మాట పెరిగి ఇద్దరు ఒకరి మీద ఒకరు కలబడ్డారు. ఇక నడుము ఇట్లా కండక్టర్ అక్క ఇడిపే చూసింది. ఇక ఇట్లా ప్యాసింజర్ చేసుకున్నాక డ్రైవర్ పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యిండు. డ్రైవర్ల మీద దాడులు ఆపాలని ప్రైవేట్ బస్సు డ్రైవర్లంతా బస్సులు బంద్ పెట్టిరు. నిన్న మధ్యాహ్నం లంచ్ అవర్ లో అన్నం తింటున్నాం. టైం ఉంది, లంచ్ టైం ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది మాకు. మా టైం కానీ మేము మా ముంగట 2 బండ్లు వెళ్తాయి. దానికోసం సైడ్ లో ఆపేసుకొని అన్నం తింటుంటే బస్సులు మీయా గవర్నమెంట్ మీకు జీతం ఇస్తారు, గవర్నమెంట్ జీతగాళ్ళు మీరంటే మేము లక్షలు పెట్టి బస్సులు కొన్నాం సార్. ఇన్వెస్ట్ చేసినాం, వీళ్ళందరితో దెబ్బలు తిన్నకైతే కాదు అని మేము ఆయన తోటి అన్నాం. అంటే 10 మందిని పిలిపించిండు. కాడుదాలు తుమ్తేరకు ఈ కరార్లు ఎట్లుంటాం అంటే చాలా వల్గర్ గా తిట్టిండు. తిట్టినాక మేము డిఎం సందర్శించినాం, ఫోన్ చేసినాం. డిఎం సారు కంప్లైంట్ చేయకండి అన్నాడు. చేసినాక ఇప్పటి వరకు కూడా ఏ రియాక్షన్ లేదు వాళ్ళ మీద. మేము రాత్రి వెళ్తుంటే మా మీద ఫోకస్ కూడా పెట్టేసారు. దాంతో మా డ్రైవర్లు అందరికి మేము ఇన్ఫార్మ్ చేసుకుంటే బస్సులు ఆపేసి సమస్య ఏందో మాట్లాడదామండి అని చెప్పి మాట్లాడుతున్నాం సార్. అంతే. ఏం తక్కువ 45 బస్సులు అయిపోయినాయి అక్కడ దిక్కు. ఇప్పుడు అటు ప్యాసింజర్లు అంతా పరిశాన్లో పడ్డారు. అయినా ప్యాసింజర్ కు అంత బల్పు దేనికి? తినేదాకా ఆగితే ఏం బాయ్? నిజంగా టైం పాస్ చేస్తుందంటే ఏమన్నా అన్న న్యాయం ఉంటది కదా. కానీ తిట్టేటప్పుడు పోయి తిట్టుడైతే పద్ధతి కాదు అని అంటున్నారు కర్మ ప్యాసింజర్లు కూడా. తరాల సంది ఎదురు చూసిన రాముని గుడి అయోధ్యలో అనుకున్నట్టు కట్టుడే ఆలస్యం. గుడి ఓపెనింగ్ కు నెల రోజుల ముందు సందే నిత్య వరుసగా వార్తలు ఉంటనే ఉంది. ఇక మొన్న శ్రీరామనవమి పండుగ కూడా వచ్చే వరకల్లా మస్తు ముచ్చట్లు, వీడియోలు, వార్తలు మళ్ళా వైరల్ అవుతున్నాయి. మరి ఇప్పటిదాకా పండుగ పూట ఎంత మంది భక్తులు వచ్చిరనేది గుడోళ్ళే లెక్క చెప్పిరు గిట్లా. అయోధ్య బాలరాముని గుడి నిత్య భక్తులతోని కలకలలాడిపోతుంది. ఏడేడికెళ్ళో ఎంతో మంది భక్తులు మొక్కులు పెట్టేతందుకు వస్తుండే వరకల్లా దర్శనాలల్లా రికార్డులు కొట్టినట్టు అయిందట. జనవరి 29 తారీఖు దేవుని నిలబెట్టిన కాంచి ఇప్పటి వరకు 1,50,00,000 మంది భక్తులు రాముని దర్శనం చేసుకున్నారట. రోజుకు లక్షకు తక్కువ కాకుండానే వచ్చి పోతున్నారని గుడోళ్ళే లెక్క చెప్పిర్రు. ఇక గుడి కట్టినాక మొన్ననే ఫస్ట్ శ్రీరామనవమి పండుగ వచ్చింది కదా. రామునికి సూర్య తిలకంతో దర్శనం ఇచ్చే వరకల్లా అద్భుతాన్ని చూస్తందుకు మస్తు మంది వచ్చిర్రు. మళ్ళా ఏడాది శ్రీరామనవమి దాకా సూర్య తిలకం కానరాదు కాబట్టి ఆయాల 19 గంటలు గుడి తీసిపెట్టి దర్శనాలు చేసుకొని ఇచ్చిరట. ఇంకా రేపు గుడి లోపల చుట్టూతా శివుడు, సూర్యుడు, హనుమంతుడు, అన్నపూర్ణమాత ఇట్లా 6 గుళ్ళు కొత్తగా కడుతున్నారట. అవి కూడా కడితే గుడి పురాగా కట్టినట్ట ఈ అందరు దేవుళ్లతోని లక్షల భక్తులతోని అయోధ్య ఇంకా సందడుంటదని చెప్తున్నారు. మరి ఎండలు జర తగ్గినట్టే కొడుతుంది కాబట్టి పోనోళ్ళుంటే తీరిక చూసుకొనే కాదు, తీరిక చేసుకొని కూడా పోయి దండం పెట్టుకొని 4 సెల్ఫీ ఫోటోలు దిగి స్టేటస్లు పెట్టి మురిసిపోర్రిగా.